జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. కాదంటియా ఏంది ఈ మధ్య మనకు ఛానల్కి సబ్స్క్రైబర్లు చాలా వరకు తగ్గినారు. రోజుకు ఒక 1000 మంది, 200 మంది, 500 మంది, 2000 మంది దాకా వస్తున్నారు. సబ్స్క్రైబర్లు తగ్గినారు, అట్లాగే వ్యూస్ కూడా తగ్గినాయి. ఏం కారణం ఏంది అంటే దీంట్లో ఏమైనా ఎక్స్పోజింగ్ ఏమన్నా లేదనే, లేకపోతే బిట్లు ఏమన్నా పడలేదనే, లేకపోతే మీకు ఏమైనా కామెడీ ఏమన్నా లేదని చెప్పి ఏందని అంటే ఏదైనా దేశం కోసం ధర్మం కోసం ఏమైనా న్యూస్ చెప్తే ఏమన్నా వంట పట్టవా ఏంది? ఒకసారి మీరు ఆలోచించండి. లేకపోతే ఇంత నిజాయితీగా ఒక న్యూస్ ఏదైనా ఒకటి సేకరించి దాన్ని కష్టపడి ఒక వీడియో రూపంలో ఇట్లా ప్రజెంటేషన్ చేస్తూ ఉంటే దానికి కనీసం ఇంతమంది 80,000 మంది పైన సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇంకా సబ్స్క్రైబర్లు చేసుకునే వాళ్ళు కొద్దిమంది చూస్తారు, చేసుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది చూస్తారు. అయినా కూడా ఏంటంటే తగినన్ని వ్యూస్ రావడం లేదు, సబ్స్క్రైబర్లు రావడం లేదంటే ఏం తక్కువైతుంది నాకు అర్థం కాల. ఇంకొక మాట ఏంటంటే కొంతమంది చెప్తారు న్యూస్గా చెప్పండి అని. అంటే న్యూస్గా చెప్పండి అంటే న్యూస్గా చెప్తే అంటే ఇప్పుడు గతంలో మొఘలాయలు పరిపాలించారు, తర్వాత వచ్చేసి బ్రిటిషర్లు వచ్చాక ఈ కాంగ్రెస్ ఈ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఏంటంటే ఎవరైతే మనల్ని బాగా బేసిపోయినారో వాళ్ళే పెద్ద గొప్ప మహానుభావులుగా వాళ్ళు చిత్రీకరించి మన పాఠ్యాంశాల్లో వాళ్ళనే గొప్పవాళ్ళుగా మన దగ్గర చదివిపించారు. అవునా కాదా? నేను చెప్పేది కరెక్టా లేదా ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఊరినైనా ఈ మాట జరిగిందిరా స్వామి, ఇట్లా జరిగింది, మనం ఇంకనన్నా మనం తెలుసుకోవాలా, అసలు మన నిజాయితీగా మన చరిత్ర ఇది అని చెప్పి ఏదైనా చెప్పేది ఏమన్నా తప్ప లేదు. ఇప్పుడు జరిగింది మాత్రమే చెప్పంటే ఇప్పుడు సపోజ్ మనం ఈరోజు ఏడున్నామంటే కారణం ఏంటంటే మన అమ్మ మన నాయన వాళ్ళు పడిన కష్టము, ఆ మోసం 9 మాసాలు కష్టపడి మోసి ఎన్నో ఇబ్బందులు పడి మనల్ని కని పెంచింది, ఈ స్థాయి తీసుకొచ్చారు అమ్మ నాయనలో. అవన్నీ మర్చిపోయి కూడా ఈరోజు ఇటు చెప్పంటే ముందు ఇదంతా ఎవడు బొక్కలో పెడదాం చెప్పండి ఒకసారి. ఎవరికి ఇద్దాం అదంతా కూడా? ఒకసారి ఆలోచించండి. నేను నిజాయితీగానే చెప్తున్నా, మీరు నిజాయితీగానే ఆలోచించండి. అట్లా కాకుండా ఈ రోడ్దే చెప్పు అంటే ముందు ఉండినేదంతా ఆ కష్టం అంతా ఎవరికి ఇద్దాము, ఆ త్యాగాలన్నీ ఎవరి మొహాన్ని పెడదాము, ఎవరికి అప్పగిద్దాము, ఇది కదా పాయింట్. అది చెప్తే అట్ట కాదు, నువ్వు చెప్పేది ఇంత పొడుగు వచ్చింది, అంత పొడుగు వచ్చింది, నువ్వు ఇదే చెప్పంటే ఏం చేయాలి? దానికి ఏం అర్థం చేసుకోవాలి దానికి? అందువల్లనే గత చరిత్ర మనం గుర్తుపెట్టుకోకనే ఈరోజు ఎవరికి కూడా దేశం మీద కానీ ధర్మం మీద కానీ బాధ్యత లేకుండా ఈ మాదిరి ముండ బతుకు బతున్నాం మనం. అది అర్థం చేసుకోకుండా 3 గాసల బతుకు బతున్నారు మన వాళ్ళు. ఆ వాళ్ళేమో వాళ్ళ పాటికి వాళ్ళ మతాచారాలు, వాళ్ళ కథలు వాళ్ళు అనిపించా, వాళ్ళు చేర్చా కూడా వాళ్ళ మతాన్ని వాళ్ళు పెంపొందించుకునేదానికి, వాళ్ళ మతాన్ని ఈ దేశంలో పెద్ద ఎత్తున విస్తరించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. తెలుసుకోలేక ఏంటంటే ఇక్కడ మనం గుడిచెడు బతుకుతున్నాం. సరేలే, అసలు విషయానికి వచ్చా. మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఒక రూమ్లో పిల్లిని వేసి కొడితే పిల్లి కూడా పులి మారిపోయి తిరగబడుతుందంట. ఇప్పుడు బంగ్లాదేశ్లో అదే జరుగుతుంది. అతి దారుణంగా హిందువులను హత్యలు చేస్తూ ఉన్నా కూడా ఈ రాడికల్స్కు బంగ్లాదేశ్ హిందువులు అయితే ఎదురు తిరుగుతున్నారు. హత్యలు చేస్తూ ఉన్నా కూడా, లేకపోతే అత్యాచారాలు చేస్తూ ఉన్నాయి, ఏం చేస్తున్నా, లూటీలు చేస్తారు, దహనాలు చేస్తారు, అన్నీ చేస్తారు. ఎన్ని చేసినా కూడా హిందువులు ఏంటంటే ఈ జాంబీగాళ్ళకైతే ఎదురు తిరుగుతారు. అందరూ కూడా ఒకటైపోయి ఈ బంగ్లాదేశ్ జాంబీలకు ఎదురు తిరుగుతారు. అంతేకాదు దొరికితే వాళ్ళందరినీ కూడా దీన్ని యొక్క మడత పెట్టి తీసినట్టు ఒరిసేత కొట్టేట్టు కోటిపారు దొబ్బుతారు, తుక్కు కోటిపారు దొబ్బుతారు. ఇక శాంతి మంత్రాలు జపించే రోజులు పోయినాయి, మాకు కూడా రోషం పౌరుషము, మాకు లజ్జ అన్నీ ఉన్నాయి అని చెప్పి ఈ బంగ్లాదేశ్లో హిందువులందరూ కూడా నిరూపిస్తారు. అసలు విషయానికి వస్తే గాజీపూర్, మధ్య బంగ్లాదేశ్లోని ఒక నగరమే ఈ గాజీపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ గాజీపూర్ నగరం ఢాకాకు ఉత్తరాన, అంటే ఒక ఉత్తర దిక్కున 25 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక ప్రధాన పారిశ్రామిక నగరం. ఇది బంగ్లాదేశ్లో వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా ఉన్నది. అయితే ఈ గాజీపూర్లోని తూర్పు ప్రాంతంలో హిందువులందరూ కూడా నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక కాళీమాత దేవాలయం కూడా ఉండదు. ఈ వస్త్ర పరిశ్రమల్లో హిందువులు పనిచేస్తా తమ జీవనోపాధిని అయితే వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఈ జిహాదీ జాంబీలు ఏంటంటే హిందువుల మీద దాడులు చేస్తున్న సంగతి మనకు అందరికీ కూడా తెలుసు. ఇదే క్రమంలో బంగ్లాదేశ్లోని ఈ గాజీపూర్లో ఉన్న హిందువులు వీళ్ళు నివసించేటటువంటి ఈ తూర్పు గాజీపూర్లోని కాళీమాత ఆలయాన్ని ఈ జిహాదీ జాంబీగాళ్ళు అయితే ధ్వంసం చేశారయా. ఏం చేశారో ధ్వంసం చేసినారు అంతే. ఇక గాజీపూర్లోని హిందువులంతా కూడా ఒకటైపోయినారు. ఒకటి కాకపోతే వీళ్ళు మగవాళ్ళు ఎట్టయితారు, ఒకటి కాకపోతే వీళ్ళు హిందువులు ఎట్టయితారు? మీరు ఒకసారి ఆలోచించండి. ఉంటే ఉంటాం, లేకపోతే లేదని చెప్పేసి వీళ్ళు ఏమనుకున్నారో ఏమో తెలియదు. కానీ ఇంకా ఆ ఉండేవాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఈ కట్టెలు పట్టుకొని అట్లాగే ఇనుపరాడ్లన్నీ పట్టుకొని అవన్నీ తీసుకొని కాళీమాత ఆలయంపై దాడులు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఎరగదని వదిలిపెట్టారు, ఊరికే కూడా కాదు. అంతేకాకుండా
ఈ కర్రలు ఇనుపురాడ్లు ఇవన్నీ తీసుకొని మా జోలికి వస్తే ఊరుకునే లేదని చెప్పేసి పెద్ద ఎత్తునైతే నినాదాలు చేస్తా అదే గాజీపూర్ సెంటర్లో అతి పెద్ద ర్యాలీ చేయడం ఇక్కడ విశేషం. అంటే ఎక్కడైతే వాళ్ళ మీద దాడులు జరిగినాయో, ఎక్కడైతే మన ధర్మం మీద దాడి జరిగిందో, ఎక్కడైతే మన దేవి దేవతల విగ్రహాల మీద దాడులు జరిగినాయో అక్కడనే వాళ్ళు బెబ్బుళ్ళు మాదిరి తిరగబడిపోయేసి వాళ్ళందరి మీద ఎదురు దాడి చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేశారు. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, మగతనం అంటే అట్టుండాలంటే అట్టుండాలా అని. గాజీపూర్లో హిందువులు ఈ ర్యాలీ చేస్తూ ఉన్నంతసేపు కనీసం అక్కడ బంగ్లాదేశ్ పోలీసులు కూడా హిందువులను ఆపడానికి కూడా భయపడిపోయినారు. భయపడిపోయేది కాదు, కింద ఓట గారింది వాళ్ళందరికీ కూడా. అంటే చూడండి, తెగించే వరకే ఏదైనా మనము తోకాడిచ్చేది. మనం ఏందో చూపిస్తే చాలు ఎలాంటి వాడైనా కూడా తోక ముడుచుకొని పోతారు. ఇప్పుడు బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో అదే జరుగుతుంది. మీకు అర్థమైందా నాయనా? నేను చెప్పేది ఏంటంటే, ఒరే స్వామి మీరు ఏ పార్టీకైనా ఓట్లేండి, మీరు ఎట్టైనా సామండి, అది కాదు మ్యాటరు. మన దేశానికి మన ధర్మానికి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళనైతే బాగా అది చేద్దాము. మీరు గుర్తుపెట్టుకోమని నేను చెప్తున్నా. అది మీరు గమనం చేసుకోక, మీరు అది గుర్తుపెట్టుకోక, మీరు పిచ్చి ప్రకారం మీ ప్రకారం వాళ్ళు మీరు చేస్తున్నారు. ఆవల్లో లేదంటే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు రెచ్చిపోతారు. ఈడు మనకి అసెంబ్లీలో రెచ్చిపోతారు, రాష్ట్రాల్లో రెచ్చిపోతారు, ఢిల్లీలోనూ గల్లీలోనూ ఏకంగా పార్లమెంట్లో కూడా రెచ్చిపోతారు. తెలుసుకోలేక మనం ఈ మరి 3 గాసుల బతుకుతాం మనం. అట్లా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.